హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ రాజ్వి కొప్పాల ఫ్రమ్ ఏవిఐఎస్ హాస్పిటల్. మరి వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వెరికోస్ వెయిన్స్ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, వెరికోస్ వెయిన్స్ అని ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలాగే వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్కి సంబంధించి ఏవిఐఎస్ హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, డాక్టర్ రాజ్వి కొప్పాల గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్స్ 040-234-90102, 040-234-90103. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో దీని గురించి వింటున్నాం. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయండి? సో బేసిక్లీ వ్యారికోస్ వెయిన్స్ మనం ఇప్పుడు చూస్తే ఏంటంటే దాని మీద అవగాహన రోజు రోజుకి పెరుగుతోంది. మనం ఏంటంటే బేసిక్లీ వ్యారికోస్ వెయిన్స్ ఈవేళ నిన్న పుట్టిన ఏదో కొత్త ఎపిడమిక్ కాదు, కొత్త డిసీజ్ కాదు, ఎన్నో ఏళ్ళగా ఉంది. మీరు ఎప్పుడైనా పాత రోమన్ స్టాచ్యూస్ కానీ పాత టెంపుల్స్ గ్రీక్ మిథాలజీలో ఉన్న స్టాచ్యూస్లో చూస్తే కూడా బాగా లావుగా ఉన్న వెయిన్స్ని కూడా వాళ్ళు చాలా చిత్రీకరించి పాత పెయింటింగ్స్లోనే పాత స్టాచ్యూస్లో మనం చూసాం. సో ఇది ఇస్ వెరీ ఓల్డ్ డిసీజ్, ఎప్పటి నుంచో ఉంది, మన మానవులు మనం ఎప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే దీని మీద అవగాహన మాత్రం చాలా అరుదుగా ఉండేది. 2013లో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చేటప్పటికి అసలు ఈ ప్రాబ్లం మీద అవగాహన లేదు. చాలామంది నరాల సమస్య అనుకొని దానికి నర్వస్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకోవడం, మరికొంతమంది ఏమో కాళ్ళు నల్లబడిపోయిన తర్వాత ఇది ఒక చర్మ సమస్య అనుకొని చర్మానికి రకరకాల ఆయింట్మెంట్లు ఇలాంటివి పూసుకోవడం, మరికొంతమంది ఏమో ఇవి నిజంగా వ్యారికోస్ అని తెలిసినా కూడా దీనికి ట్రీట్మెంట్ సరిగా లేదట, ఇది చేస్తే మళ్ళీ వచ్చేస్తుందట, 50% మందిలో మళ్ళీ వెనక్కి వస్తుందట అని అవగాహన వల్ల అనే తప్పుడు ఆలోచనల వల్ల దీని మీద చాలా నెగ్లెక్ట్ ఉండేది. సో దీన్ని మనం 3-4 విధాలుగా కౌంటర్ చేసాం. ఒకటి, అసలు వ్యారికోస్ వెయిన్స్కు స్పెసిఫిక్గా హాస్పిటల్ పెట్టడం అనేది ఇది భారతదేశంలో మొదటిది. ఏవిస్ హాస్పిటల్ ఫస్ట్ చేసిన పని అదనమాట. రెండోది ఏంటి, అసలు ఈ ప్రాబ్లం ఉందని రకరకాలుగా టీవీ షోస్ అయితేనేమి, రేడియో మీడియా అయితేనేమి, మూవీస్ అయితే ఈ రకరకాలుగా కూడా ఈ పద్ధతులు వాడి ప్రజల్లోకి అసలు ఈ ప్రాబ్లం వేరు, దీనికి సరైన ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారా అని వాళ్ళు చైతన్యం చేశాం. మూడోది, ఇది కూడా సరిపోకపోతే వాళ్ళకి నిజంగా డౌట్ ఉండి చూపించుకోవాలనుకుంటే వాళ్ళు ప్రతిసారి హైదరాబాద్కి రావడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి ఎన్నో బ్రాంచీలు పెట్టాం. విజయవాడ, వైజాగ్, గుంటూరు, బెంగళూరు, హుబ్లీ, చెన్నైలో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కూడా చేస్తున్నాం. ఆ ఫ్రీ క్యాంప్స్లో కూడా పేషెంట్స్ని చూసి అసలు ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెరగడం వల్ల దీని మీద గురించి మీరు ఎక్కువగా వింటున్నారు, టీవీలో అయితేనేమి, వేరే మీడియాలో అయితేనేమి. చిత్తూరు నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. చంద్రశేఖర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చంద్రశేఖర్ మేడం నా పేరు. చెప్పండి. అది నరాలు చిట్టుకుంటోంది కదా సార్. అవును. అది బయట కనిపిస్తోంది సార్. అవును. మళ్ళా బబుల్స్ లాగా బుట్టలుగా వస్తాయి. అవును. సో భయంకరంగా వస్తుంది సార్ నెచ్చుకోవాలంటే. బేసిక్లీ దాని వ్యారికోస్ వెయిన్స్ అంటారండి. మీకు టీవీలో కూడా చూపిస్తున్న చాలా ఫొటోస్లో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. సో ఈ వ్యారికోస్ ఉన్న తర్వాత ఒకసారి మేమేం చేస్తామంటే యూజువల్గా ఏమాత్రం 1% డౌట్ ఉన్నా కూడా అందరికీ స్కానింగ్ చేస్తాం. ఈ స్కానింగ్ కానీ డాప్లర్ పరీక్ష కానీ నిల్చునే పొజిషన్లో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, పండుకోబెట్టి చేస్తే కరెక్ట్గా రాదు. సో మేమేంటంటే చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఊళ్ళల్లో కానీ వాళ్ళ దగ్గరలో ప్రాంతంలో కానీ ఏవో స్కాన్లు చేసుకొని వస్తున్నారు కాబట్టి మేము మా హైదరాబాద్లోనా, బెంగళూరులోనా, వైజాగ్లోనా, చెన్నైలోనా మా బ్రాంచీలు అన్నింటిలో కూడాను ఫ్రీగా స్కాన్ చేస్తామండి అందరికీ. ఎవరికి కూడా మేము స్కానింగ్కి ఎప్పుడు కూడా ఛార్జ్ చేయలేదు. ఇది 30,000 పేషెంట్స్కి మించి మా ఎక్స్పీరియన్స్లో ఇదనమాట. సో మీకు దగ్గరున్న సెంటర్కి చూపించండి, బెంగళూరు కానీ చెన్నై కానీ మీకు దగ్గర అవుతుందని నేను అనుకుంటున్నాను. చూపించండి, చూసి అవసరం ఉంటే స్కాన్ చేసి దీన్ని కరెక్ట్గా ఏ విధంగా చేసి తగ్గుతుందో మనం చెప్తారు. ఇది వదిలేస్తే మాత్రం కొన్ని పరిణామాలు ఉంటాయి. ఈ షో మీరు చూస్తూ ఉండగా మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ పరిణామాలకు మీరు లోన్ అవ్వకుండా దాని ముందే దీనికి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ పోచంపల్లి నుంచి. కాంచన గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. మీ డౌట్ ఏంటో అడగండి. కాంచన గారు, డాక్టర్ రాజ్వి కొప్పాల ఉన్నారు ఏవిఐఎస్ హాస్పిటల్ నుంచి. ఓకే మేడం, మా సార్ 50 years అండి. కాళ్ళు సిరలు బాగా ఒప్పాయి. తను ప్రొఫెషనల్ గా ఎప్పుడు కూర్చొని ఉంటారు. అలాగే. సో హలో. అలాగేనమ్మా. ఇంకా నొప్పులు, బాధలు ఏమున్నాయా కాళ్ళలో? నొప్పులండి, బాగా మంటలు వస్తున్నాయి, బర్నింగ్ బాగుంది. వెరికోస్ వెయిన్స్ లో ఏమవుతుందంటే మనం టీవీలో చూపించినట్టుగా రక్తం సరిగా పైకి వెళ్ళలేకుండా కింద అలా పేరుకొని ఉండిపోవడం వల్ల డీఆక్సినేటెడ్ రక్తం సాంద్రత పెరగటం వల్ల అక్కడ ఆక్సిజన్ సరిపోకపోవటం వల్ల కాళ్ళలో నొప్పులు ఏర్పడతాయండి. చాలా కామన్గా ఉంటాయి. చాలామంది కాళ్ళు నొప్పులు అంటారు, మరికొంతమంది కాళ్ళు బరువెక్కినట్టు అనిపిస్తారు, మరికొంతమంది ఏమో కాళ్ళు బాగా దురదలు పెట్టినట్టు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. సో మీరు ఒకసారి చూపిస్తే బెటర్ అండి. మీకు దగ్గరలో హైదరాబాద్ అయితే హైదరాబాద్కి వస్తే బెస్ట్. ఇక్కడ మా పెద్ద హాస్పిటల్ అంతా కూడా హైదరాబాద్లో ఉంది. సో వస్తే చూసి మీకు ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దీనికి లేజర్ అనే కొత్త చికిత్స ఉంది. ఒక చిన్న నీడిల్ పెట్టి లోపల వెయిన్స్ కరిగించడం జరుగుతుంది. అది చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. మీరు వెంటనే సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అందరికీ సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాం.
డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం పాదాలపై కలర్ చేంజ్ అవ్వడం, అలాగే నర్వ్స్ కలర్ చేంజ్ అవ్వడం, స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం చూస్తుంటాం. ఇవి వెరికోస్ వెయిన్స్ అనుకోవచ్చు అంటారండి? 100% అండి. బేసికలీ ఇక్కడ ఏం డౌట్ లేదు. పాదాల మీద వెయిన్స్లో ఉబ్బినట్టు కనిపించడం కానీ, కాలు తనమట్టుకు అదే ఓన్లీ మోకాలు కింద భాగం నల్లబడి వేరే బాట అంతా బాగానే ఉంటే అది చర్మ సమస్యగా తప్పుగా అనుకోకూడదు. ఇది యూజువల్గా వాస్కులర్ సమస్యలోనే అలా నల్లబడడం జరుగుతుంది. మరికొంతమందికి ఏంటంటే ఈ కాళ్ళు ఆటోమేటిక్గా పుండ్లు పడిపోవడం, లేకపోతే బర్స్ట్ అయ్యి ఇట్లా రక్తం చిందటం ఇలా జరుగుతాయి. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసే పరిణామాలు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలా ఉబ్బినట్టు బాగా పెద్ద పెద్ద వెయిన్స్ ఉంటే దాని లోపల క్లాట్స్ ఆటోమేటిక్గా ఏర్పడిపోయి ఆ క్లాట్స్ గుండెకి కూడా మూవ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దాన్ని పల్మరీ ఎంబోలిజం అంటారు. సో అలా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క డిఫరెంట్ స్పెక్ట్రమ్లో ఉండే డిఫరెంట్ చేంజెస్. ఆ చేంజెస్లో మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తాం, దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఎలా ట్రీట్ చేస్తే బెస్ట్ పద్ధతిలో తగ్గిపోతాయి, ఇది చేసుకున్నాక హైయెస్ట్ సక్సెస్ రేట్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ చింతపల్లి నుంచి. మానస గారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. హలో అండి, మా బ్రదర్ కి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. నాన్ వెజ్ తినమంటారా వద్దంటారా అని డౌట్ అండి. రైట్ అండి. ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. చాలామంది పేషెంట్స్ కూడా మమ్మల్ని ఏ ఆహారం తీసుకుంటే వారికోసెన్స్ తగ్గిపోతాయి, ఏ ఆహారం తీసుకుంటే వారికోసెన్స్ పెరుగుతాయి, అసలు ఆహారంతో ఎటువంటి రిలేషన్షిప్ ఉంది ఆపరేషన్ ముందుకు కానీ ఆపరేషన్ తర్వాత కానీ, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు మమ్మల్ని. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వారికోస్ వెయిన్స్కి మీరు తినే ఆహారంకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు. 1% కూడా మీరు తీసుకోవడం వల్ల పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. సో ఆహార పరిమితులు వల్ల ఎటువంటి తేడా కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే మీకు జనరల్గా వేరే సమస్యలు ఉంటాయి. అంటే షుగర్తో పాటు మీకు వారికోస్ వెయిన్స్ ఉంటే షుగర్ డయట్ ఫాలో అవ్వాలి, అదే డయాబెటిక్ డయట్ ఫాలో అవ్వాలి. అలాగే బీపీ ఉండి దాంతోపాటు వారికోస్ వెయిన్స్ ఉంటే హైపర్ టెన్షన్ డయట్ ఫాలో అవ్వాలి. అలాగే బాగా లావుగా ఉండి అంటే అవసరం కన్నా ఎక్కువగా స్థూలకాయం ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉంటే దానికి వెయిట్ తగ్గే డయట్ ఫాలో అవ్వాలి. అలాగా మీకు వేరే కోమాబిడిటీస్ మీకున్న వేరే సమస్యలకి మీరు డయట్ ఫాలో అవ్వడం చాలా అవసరం. కానీ వారికోస్ వెయిన్స్ మీరు ఈ డయట్ ఫాలో అవ్వడం వల్ల పెరగడం కానీ తగ్గడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. డాక్టర్ గారు, ఓవర్ వెయిట్ అనేది కూడా వెరికోస్ వెయిన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? అబ్సల్యూట్లీ అండి. సో బేసిక్లీ ఏంటంటే మన బాడీలో వెయిట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కాళ్ళలో బయలుదేరిన వెయిన్స్ ఈ పొట్టలోంచి హార్ట్కి చేరుకుంటాయి. ఇలా చేరుకునే ప్రాంతంలో ఈ పొట్ట భాగంలో వెయిట్ ఎక్కువ ఉంటే ఈ బరువంతా పోయి ఈ వెయిన్స్ థిన్ వాల్డ్గా ఉంటాయి అనమాట. ఈ సిరలకి అంత బలం ఉండదు, చాలా థిన్ వాల్స్తో ఉంటాయి. ఆ వాల్స్ మీద ప్రెషర్ పడి అది అలా అది కొలాప్స్ అయిపోయి ప్రెషర్ పెరిగి కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళక కొత్తగా వారికోస్ వెయిన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఒబీస్ పేషెంట్స్లో అంటే లావుగా ఉండే వాళ్ళలో స్టేసిస్ డెర్మటైటిస్ ఇన్సిడెన్స్ 40%, 30 to 40% చూస్తాం. అంటే 30 నుంచి 40% మందికి కాళ్ళల్లో నలుపు లేకపోతే వెయిన్స్ ఉబ్బినట్టు లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తాం. అలాగని వాళ్ళు లావు తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా వెయిన్స్ తగ్గిపోవు. ఈ వెయిన్స్ కానీ ఒకవేళ ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఫ్యూచర్లో మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉండడానికి మాత్రం డెఫినెట్గా వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకుంటే ఫ్యూచర్లో తగ్గడం జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ శ్రీకాకుళం. రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం. హలో చెప్పండి గారు. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్ సార్. హ్యాండిక్యాప్డ్ సార్, పోలియో. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు 2 కాళ్ళకి వాస్కులర్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది సార్. అలాగే అది చేయించుకోవడం వల్ల ఈ పోలియో కాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అబ్సల్యూట్లీ ఏమి ఇబ్బంది ఉండదు. సో మీకు ఒక కాళ్ళకి పోలియో ఉంది కానీ వెరికోస్ వెయిన్స్ మాత్రం 2 కాళ్ళకి ఉన్నాయి అంటున్నారు, అంతేనా మీరు చెప్పారు? రెండింటికి వచ్చాయి సార్. సో బేసిక్గా హెల్దీ లెగ్ అయితే నిక్షేపంగా చేసుకోవచ్చు. కాకపోతే పోలియోలో ఉన్నప్పుడు మీరేంటంటే ఆ లెగ్ మూమెంట్ వెరికోస్ వెయిన్స్ చేయడానికి మీ పోలియోకి ఎటువంటి సంబంధం లేదు. కానీ వారికోస్ వెయిన్స్కి మనం లేజర్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు దాని రికవరీ అనేది వాళ్ళు ఎంత మూమెంట్ ఉంటే అంత బాగా ఉంటుంది, అంత ఫాస్ట్గా రికవరీ వస్తుంది. సో మీరు ఎంత మూవ్ అవుతారు, మీ ఫంక్షనల్ స్టేటస్ ఏంటి? యూజువల్గా చైల్డ్హుడ్ పోలియో అంటే మనుషులు దాంతో అడ్జస్ట్ అయిపోయి బాగానే మూవ్ అవుతుంటారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. నేను ఆల్మోస్ట్ 20 మంది పోలియో పేషెంట్స్కి చేశాను. సో దే ఆర్ ఫైన్. బట్ మీ మూమెంట్ స్టేటస్ ఏంటి, మీ ఫంక్షన్ స్టేటస్ ఏంటి చూసి దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి చేయొచ్చు. అండ్ ఆ అదర్ లెగ్ ఏదైతే నాన్ పోలియో ఎఫెక్ట్ ఉందో దాన్ని నిక్షేపంగా చేయొచ్చు, దానికి ప్రాబ్లమే లేదు. దీనికి ఏంటంటే మీరు ఎంత మూవ్ చేస్తున్నారు, దాని మీద ఏమైనా ఏమాత్రమైనా వెయిట్ బేర్ చేస్తున్నారా అవి ఐడెంటిఫై చేసుకొని అవసరం ఉంటే చేస్తాం. బట్ డెఫినెట్గా మీరు చూపించాల్సి వస్తుందండి. ఫస్ట్ చూడాలి, అవసరం ఉంటే స్కాన్. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో అయితే మన డాక్టర్ రాజేష్ ఉంటారు, మా కొలీగ్ ఉంటారు అక్కడ. మీరు విశాఖపట్నం వెళ్తే చూస్తారు, అవసరం ఉంటే స్కాన్ కూడా వాళ్ళు ఫ్రీగా చేసి చూసి ఐడెంటిఫై చేసి చెప్తారు మీకు. కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రేమలత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్తో మాట్లాడాలి. చెప్పండి అమ్మ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి అమ్మ. సార్ ఇది నాకు డాక్టర్ టెస్ట్, నా ఏజ్ 59 years సార్. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. నా ఏజ్ 59 years సార్. అలాగే షుగర్ బీపీ లాంటివి ఏం లేదు సార్. అలాగే రైట్ లెగ్ మోకాల నుంచి కింది వరకు కొంచెము డాక్టర్ టెస్ట్ లో ఏమైందంటే
కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిందని రైట్ వచ్చింది సార్. రైట్. దాని తర్వాత ఏమైందంటే కాలుకి కొంచెం ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి కాలు బాగా వాచిపోయింది. తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ యాంటీబయాటిక్స్ అవి ఇవ్వడం వల్ల తగ్గింది సార్. కానీ ఇప్పుడు బ్లాక్ గా ఉంది. సో ఏంటి దాని ట్రీట్మెంట్? అదేనండి. సో బేసికలీ మీకు కొన్ని దగ్గర తప్పుడు అడ్వైస్ జరిగింది. మీకు కొంచెం లేవండి. సో వారికోస్ వెయిన్స్ కొంచెం ఉంటే కాలు నల్లబడ్డము, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం, సెల్యులైటిస్ ఇవన్నీ రావు. సో ఆబ్వియస్లీ సివియర్ కేస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ కాబట్టే కాలు నల్లబట్టము, కాళ్ళు ఇన్ఫెక్షన్, కాళ్ళు సెల్యులైటిస్ వచ్చాయి. సెల్యులైటిస్ ఎందువల్ల వస్తుందంటే కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తం సరిగా పైకి వెళ్ళలేక ఈ కవాటాలు చెడిపోవడం వల్ల కాళ్ళు ఉండిపోతుంది. దాన్నే వారికోస్ వెయిన్స్ అంటాం. ఆబ్వియస్లీ ఇది అక్కడ ఆక్సిజన్ సాంద్రత సరిపోకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తూ ఉంటాం. అది దాన్ని సెల్యులైటిస్ అంటారు. మీకు సెల్యులైటిస్ వచ్చింది. ఆ సెల్యులైటిస్ అప్పుడు కూడా దానికి ఆ లోపల ప్రాబ్లం ఐడెంటిఫై పూర్తిగా అవ్వలేదు కాబట్టి మీకు కాళ్ళు నల్లబడ్డం కూడా స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళు నల్లబడ్డం అనేది స్టేజ్ 4 వారికోస్ వెయిన్స్. సో మీకు చాలా తీవ్రమైన వారికోస్ ఉన్నాయమ్మా. మీరు ఒకసారి వచ్చి చూపించాల్సి వస్తుంది. ఆ కింది చిన్న నంబర్లకు కాల్ చేయండి. మా వాళ్ళు ఎక్కడ మీకు దగ్గరలో ఉంటే అక్కడ అపాయింట్మెంట్ రెడీ చేసి చూపిస్తారు. హిందూపురం నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. నాగమ్మ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో చెప్పండి అమ్మగారు. సార్, మాకు కాలు నొప్పిగా ఉంటుంది సార్. ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా ఏమీ బాగలేదు. అలాగే. సో బేసికలీ కాళ్ళలో నొప్పులు కారణం వారికోస్ వెయిన్స్ ఒక్కటే కదమ్మా. మనం వారికోస్ వెయిన్స్ అంటే రక్త సరఫరా లోపాల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇలాగే చాలా లోపాల వల్ల కూడా మన కాళ్ళ నొప్పులు రావచ్చు. కొంతమందికి పౌష్టికాహారంలో లోపాల వల్ల అలా రావచ్చు, అంటే ఎనీమియా లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అలా రావచ్చు. మరికొంతమందికి ఏంటంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల సరఫరా బాగాలేకపోతే రావచ్చు. మరికొంతమందికి షుగర్ వల్ల కొన్ని నరాలు చచ్చిపోవటం వల్ల అలా రావచ్చు. ఇలాగ చాలా కారణాలు ఉంటాయి కాళ్ళ నొప్పులకి. ఒక కారణం అని మనం చెప్పలేము. మీరు ఒకసారి దగ్గరలో మా ఏవిస్ క్లినిక్ ఏది ఉంటే అక్కడికి వచ్చి చూపించండి. మీ దగ్గరలో అంటే బెంగళూరులో ఉంటుంది. మీరు ఆడ చూపించండి. డాక్టర్ వినయ్ నాకు కొలీగ్ చూస్తారు. చూసి మీకు అసలు ఏంటి కారణం కాళ్ళ నొప్పులకి ఐడెంటిఫై చేసి అవసరం ఉంటే స్కానింగ్ కూడా మా దగ్గర నిన్న చెప్పినట్టుగా ఫ్రీగా చేస్తాం మేము మా పేషెంట్స్ అందరికీ. సో చూసి ఐడెంటిఫై చేసి మీకు ప్రాబ్లం క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్తాం. కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రవీణ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్, తొడ భాగం నుంచి మాకు కింద వరకు వాసినట్టుగా ఉంది సార్. టీవీ వాల్యూమ్ కట్టేసి చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ పూర్తిగా జీరో చేసి ఫోన్లో. తొడ దగ్గర నుంచి కింద వరకు వాసినట్టుగా ఉన్నది సార్. అలాగే. సో ఓన్లీ లెగ్ వాచడం అనేది, ఒక కాలే వాచడం అనేది యూజువల్గా వాస్కులర్ ప్రాబ్లమ్ని ఒక నిర్ధారిస్తుందండి. యూజువల్గా మనకు అది అలా ఐడెంటిఫై అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వాపు కారణం డీవీటీ. డీవీటీ అంటే మనం కాళ్ళలో చర్మం కింద కొన్ని వెయిన్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్ అని. ఇవి కాకుండా లోపల కొన్ని వెయిన్స్ ఉంటాయి. అలాంటివి ఏమన్నా బ్లాక్ అయ్యేమో చూసుకోవాలి. అది చేయాలంటే కలర్ డాప్లర్ పరీక్ష మీకు చేసి పెట్టాలి. దాంతోపాటు మీకు ఏమంటే వేరే కారణాలు ఏమన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నాయా, లేదంటే కొంతమందికి ఈ వెయిన్స్, ఈ చర్మం కింద ఉన్న వెయిన్స్ క్లాట్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. మామూలుగా హార్ట్ పరంగా కానీ, లేకపోతే కిడ్నీ పరంగా కానీ, లివర్ పరంగా కానీ వచ్చే వాపులు 2 కాళ్ళలో వస్తాయి. మీరు ఒక కాలు వాపు అంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఏంటంటే వాస్కులర్ కాజెస్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. బట్ డెఫినెట్గా ఇలాంటి నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఈ టెస్ట్ అన్ని చేస్తారు. లేకపోతే మా క్లినిక్ రండి, మేము టెస్ట్ ఐడెంటిఫై చేసి ప్రాబ్లం చేసి చెప్తాం. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది సాక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఇంతవరకు కరెక్ట్ అండి? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయని మనం నిర్ధారించిన తర్వాత, అంటే ఎలా నిర్ధారించామంటే కరెక్ట్గా స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి క్లియర్గా మనం చూసి ఐడెంటిఫై చేసిన తర్వాత, కొంతమందికి అర్లీ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు, అంటే కాళ్ళలో రంగు మారకుండా, నొప్పి ఎక్కువ లేకుండా, కాళ్ళలో వెయిన్స్ యొక్క డయామీటర్ 3 మిల్లీమీటర్స్ కన్నా పెరగకుండా ఉన్నప్పుడు వాళ్ళకి కొంతమందికి సాక్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ సాక్స్ అనేది ఏంటంటే వాళ్ళ కాళ్ళ సైజ్ ప్రకారం తొడుక్కోవాలి. ఇంకోళ్ళకి సాక్స్లు వాడకూడదు. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. ఏ రోజు కూడా జీవితంలో ఇది మారడానికి లేదు. ఈ మ్యాటర్ అంతా కూడా మొత్తం మైండ్లో పెట్టుకొని సాక్స్లోకి దిగాలి. అంతేగాని నేను సాక్స్ వారం వేసుకున్నాను, నాకు ఎందుకు తగ్గలేదు, లేకపోతే నెల వేసుకున్నాను, నెల వారం వేసుకుంటే తగ్గదు, లైఫ్ లాంగ్ వేసుకున్నా కూడా తగ్గదు. వచ్చిన వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి, క్యూర్ అయ్యే ఛాన్స్ లేదు సాక్స్ల వల్ల. సో ఈ సాక్స్ అనేది ఏంటంటే ఓన్లీ ఎర్లీ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్లో ఉంటుంది, వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ వయసు, వాళ్ళు చేసుకునే వృత్తిని కూడా పరిగణన తీసుకొని సాక్స్ అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో దాని ప్రకారం మనం సాక్స్ చెప్తాం. అంతేగాని అందరూ సాక్స్ క్యాండిడేట్స్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చే పేషెంట్స్లో 50-60% మంది పేషెంట్స్ సాక్స్కి ఏ విధంగా కూడా పనికిరారు, ఎందుకంటే ఆ వ్యాధి చాలా ముదిరింది కాబట్టి. కాలర్ లైన్లో ఉన్నారండి లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్, మాకు 6 months నుంచి నరాలు వాపు ఉంది సార్ మా సార్కి. అలాగే. ఇంచుకెళ్ళాము మేము. అలాగే. వెళ్తే వాళ్ళు సర్జరీ చేయాలి అన్నారు. అవును. అయితే వాళ్ళు ఒక టెస్ట్ రాశారు. రేపు 1st తారీఖు అలా టెస్ట్ చేస్తానన్నారు. అలాగే. ఈ సర్జరీకి వెళ్ళొచ్చా లేదా? ఆయన చూడాల్సి వస్తుందమ్మా, నేను కూడాను. బట్ నా పరంగా ఏంటంటే
మీకు సర్జరీ చేద్దామని చేసుకున్నాక 2 రకాల ఆపరేషన్స్, ఇప్పుడు దాని గురించి కాసేపట్లో మాట్లాడతాం. బట్ ఫండమెంటల్ ఏంటంటే మీకు కట్ చేసి 2-3 దగ్గర కట్ చేసి నడుములో సూదిచ్చి ఈ వెయిన్స్ తీసే ఆపరేషన్ చేస్తారా, లేకపోతే ఒక చిన్న సూది పెట్టి చేస్తారా? ఆ చిన్న సూది పెట్టి చేసేదాన్ని లేజర్ అంటాము. ఇప్పుడు మా హాస్పిటల్లో మేము కట్ చేసి ఎవరికి ఆపరేషన్ చేయము. మా పేషెంట్స్కి ఎవరికి నడుములో సూది ఇవ్వడము, కట్ చేయడము, జనరల్ అనెస్థీసియా ఇవ్వడము, ఐసీయూలో పెట్టడము, రక్తం ఎక్కించడము, కుట్లేయడము, కుట్లు తీయడము ఇవేవి అవసరం లేదు. సో అలాంటి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కొత్త రకంలో ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఆ స్కానింగ్ చేసుకుంటూ లోపల వెయిన్స్ కరిగిచ్చేస్తాం. ఇది ఒక పావు గంట ఆపరేషను, ఇదైనా అరగంటకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తీయడం కానీ లేకుండా చేస్తున్నాం. అలాంటిది మీరు చేయించుకుంటే ప్రాబ్లమే లేదు. ఎక్కడైనా మీరు బాగవటం మనకు కావాలి. బట్ ఫండమెంటల్ అంటే ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని ఈ ప్రశ్నలన్నీ మీరు అడిగి కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకొని చేయించుకోండి. డాక్టర్ గారు, యూజువల్గా వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఎట్ ది సేమ్ టైం లేజర్ అబ్లేషన్ గురించి కూడా చెప్పండి. రైట్ అండి. సో బేసికలీ ఏంటంటే ఈ రోజుల్లో కట్ చేసే ఆపరేషన్కి ఎటువంటి రోల్ కూడా లేదండి, ఎటువంటి పాత్ర కూడా లేదు. ఎందుకంటే కొత్తగా ఇన్ని లేజర్స్ వచ్చేసాయి, రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చింది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ గ్లూ వచ్చింది. ఇలాగ రకరకాల కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరికి కూడా కట్ చేయడము, కుట్లేయడము ఇవన్నీ అసలు ఎవరికి కూడా అవసరం లేదు. నా ఎక్స్పీరియన్స్లో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నెలకి 300 పేషెంట్స్ చేస్తాం మనం. ఎవరికి కూడా మనం కట్ చేసి చేయట్లేదు ఇప్పుడు. సో అది యాజ్ ఫార్ ఎస్ సర్జరీ. సో దర్ ఇస్ నో రియల్ నీడ్ ఫర్ ఎనీ సర్జరీ. ఈ లేజర్తో అన్నీ తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే అసలు ఎవరికి చేయాలంటే బేసిక్లీ మన కాళ్ళలో ఈ వెయిన్స్ డయామీటర్ 5 మిల్లీమీటర్స్ దాటిన సిమ్టమ్స్ అంటే ఏంటంటే కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు దురదలు కానీ, కాళ్ళు పుళ్ళు పట్టడం కానీ, కాళ్ళు నల్లబట్టడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే కొంచెం ఈ సిమ్టమ్స్ ఉండడంతో పాటు ఏజ్ మరీ తక్కువ ఉన్నా, 22 ఇయర్స్ 23 ఇయర్స్కి మీరు ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు సాక్స్ రోజంతా వేసుకోండి అంటాం వీలు పడదు. సో అలాంటి యంగర్ పేషెంట్స్లో ఇంకొంచెం మోర్ అగ్రెసివ్గా చేద్దామని డిసైడ్ చేస్తాం. సో యూజువల్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకున్న డిసీజ్ ప్రోగ్రెషన్, వాళ్ళకున్న స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని బెస్ట్ ఏ పాత్లో చేస్తే, ఏ ట్రీట్మెంట్ ఆల్గోరిథం చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవుతారో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. రాజు ఫ్రమ్ అనంతపూర్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడండి రాజు గారు. హలో చెప్పండి. హలో నమస్తే సార్. చెప్పండి గారు. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి సార్. సార్ మాకు వచ్చేసి మైల్డ్ వెరికోజింగ్స్ అండ్ బోత్ టెస్టికల్స్ ఉంది సార్. ఎక్కడ టెస్టికల్స్? యా షూర్. టెస్టికల్స్ బోత్ ఎపిడమిక్స్ అనే కొద్దిగా సైజ్ అని ఇచ్చారండి. అది మైల్డ్ వెరికోజింగ్స్ అని ఇచ్చారు. దీనివల్ల ఏమైనా ప్రమాదం అవుతా? రైట్. సో ఎలాగైతే కాళ్ళ నుంచి రక్త సరఫరా సరిగా పైకి వెళ్ళలేక కాళ్ళు ఉండిపోతుందో, అలాగే టెస్టిస్ నుంచి కూడా రక్తం పైకి వెళ్ళలేక టెస్టిస్లో ఉండిపోవడాన్ని వ్యారికోస్ వెయిన్స్ కాదండి, వ్యారికోస్ సీల్ అంటారు. సో వ్యారికోస్ సీల్ ఉంటే ఏంటంటే టెస్టిస్లోంచి రక్తం పైకి వెళ్ళక అలా స్టెక్స్ ఉండిపోతే టెస్టిస్ నార్మల్ టెంపరేచరు, మన స్క్రోటంలో నార్మల్ టెంపరేచర్ బాడీ కన్నా 4-5 degrees తక్కువలో ఉండాలి. అలా తక్కువలో లేకుండా ఈ వెసల్స్ చుట్టూ ఉండడం వల్ల దాని టెంపరేచర్ పెరిగి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, అంటే యూజువల్గా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కలగకపోవడం ఒకటి జరుగుతుంది. రెండోది ఏంటంటే సాయంకాలం అయితే ఆ టెస్టిస్ నొప్పేయటము, బాధ పెట్టడము, అది సాగినట్టు కిందకి నొప్పేసి జరగడం జరుగుతుంది. సో దీన్ని వ్యారికోస్ సీల్ అంటారు. కాకపోతే ఈ వ్యారికోస్ సీల్ కూడా ట్రీట్మెంట్ చాలా ఈజీ అండి. ఒక ట్రీట్మెంట్ ఏంటంటే అక్కడ కట్ చేసి ఆ వ్యారికోస్ సీల్ని ఓపెన్ చేసి ఆ వెయిన్స్ తీసేయటం, దాన్ని మైక్రో వ్యారికోస్ సీలెక్టమీ అంటారు. అవి యూజువల్గా యూరాలజిస్టులు చేస్తారు. మేము వాస్కులర్ స్పెషలిస్టులు ఏం చేస్తామంటే చిన్న నీడిల్ పెట్టి ఫెమరల్ అంటే ఈ వెయిన్లోంచి వెళ్ళి, అంటే ఆ ఏరియాలో ఎక్కడ కట్ చేయకుండా ఆ వెయిన్లోంచి లోపలికి వెళ్ళి ఆ టెస్టిక్యులర్ వెయిన్ని క్లోజ్ చేస్తాం. దాన్ని వ్యారికోస్ సీల్ ఎంబలైజేషన్ అంటారు. ఫారెన్ కంట్రీస్ అన్నింటిలో కూడా, యూఎస్లోనా, ఫ్రాన్స్లో, యూకేలో ఎక్కడ కూడా కట్ చేసే ఆపరేషన్ ఇంకా చేయట్లేదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వ్యారికోస్ సీల్కి ఎంబలైజేషన్ అంటే ఈ లోపల ఈ వెయిన్స్ బ్లాక్ చేసే చిన్న ఆపరేషన్ చేయించుకుంటున్నారు. వ్యారికోస్ సీల్ ఎంబలైజేషన్ నేను చేసే ప్రొసీజర్ చేస్తే మాత్రం అది చేసుకున్న పావు గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడం, మత్తీయడం ఏమి ఉండదు కాబట్టి రికవరీ ఇమ్మీడియట్గా ఉంటుంది. సేమ్ డే నుంచి వాడు జాబ్ చేసుకోవడం, పనులు చేసుకోవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి, వెంకట గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నాకు 4-5 years నుంచి మామూలుగా చిన్నగా ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెగ్కి తొడ దగ్గర ఉబ్బింది సార్. అలాగే సార్ అది కంటిన్యూగా కొంచెం పెద్దగా అయింది సార్. అది దాని నుంచి మరి లెఫ్ట్ లెగ్ కూడా వచ్చింది. అక్కడక్కడ ఒకే దగ్గర లేదు సార్, అక్కడక్కడ కొంచెం ఉంది సార్. అది బ్లాక్గా ఉంది. రైట్. సో ఇలాంటి పేషెంట్స్ సపోజ్ మన దగ్గరికి వచ్చారనుకోండి, ఫస్ట్ మా హాస్పిటల్ ఫస్ట్ ఏం చేస్తామంటే పేషెంట్స్కి అసలు ఈ వెయిన్స్ కనబడుతున్నాయి, ఫైన్, అదొక సిమ్టమ్. దాంతోపాటు నొప్పికి 2 పాయింట్లు ఇలాగ ఒక స్కోర్ తీసుకుంటామండి. దాన్ని వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్ అంటాం. ఆ స్కోర్ ప్రకారం మీకున్న ప్రాబ్లమ్ సివియరిటీ ఐడెంటిఫై చేస్తాం. అదైన తర్వాత ఇప్పుడు మా ఏవిఎస్లో ఏంటంటే అందరు పేషెంట్స్కి 3 డాక్టర్స్ చూస్తారు. సో ఆ ఫస్ట్ లెవెల్ డాక్టర్ చూసిన సెకండ్ లెవెల్లో ఇంకో డాక్టర్ మీకు స్కానింగ్ చేస్తారు. సో అందరు పేషెంట్స్కి ఫ్రీగా నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసేస్తాం, అట్లీస్ట్ హైదరాబాద్లో.
అది చేసుకున్న తర్వాత ఏమైనా వెయిన్స్ ఉంటే ఐడెంటిఫై చేస్తే మీ ఏజ్ బట్టి, మీకున్న వెయిన్ డయామీటర్ బట్టి, ఫ్లో బట్టి, ఇది కాకుండా మీరు క్లినికల్గా చెప్పిన స్టోరీ, దానికి ఉన్న స్కోర్ బట్టి, ఇవన్నిటి బట్టి ఒక ట్రీట్మెంట్ ఆల్గోరిథం చెప్తామన్నమాట. సో అందులో ఒక ఆల్గోరిథంలో ఒక ట్రీట్మెంట్ ఈ లేజర్. లేజర్ అంటే ఏంటంటే నేను చెప్పినట్టుగా చిన్న సూది పెట్టి చేస్తాం కాబట్టి వెంటనే తగ్గిపోతుంది. కానీ అందరికీ లేజర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ సివియారిటీ బట్టి, మీకున్న ప్రాబ్లం బట్టి ఈ మొత్తం ఎవిడెన్స్ అంతా మనం కలెక్ట్ చేసి దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తాం. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు మెయిన్ ఫుడ్ పరంగా మాట్లాడుకుంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది? రైట్ అండి. సో ఇందాక ఆ పేషెంట్ కూడా అడిగారు. అగైన్ వెరీ కామన్ క్వశ్చన్. దీనికి ఎటువంటి ఫుడ్ సమస్యలు, ఎటువంటి కనెక్షన్ కూడా లేదు. ఇది ఒక పాత ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది. మనం తిన్నదే మనకు వస్తుంది అనేది ఒక ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ నుంచి వచ్చిన కాన్సెప్ట్. అంటే ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ అంతా రాసి పెట్టింది అలాగా. దానికి ఎటువంటి సంబంధం లేదండి. చీమ్ పట్టే వస్తువులు అలాంటివి ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ పప్పు, నాన్ వెజ్ ఇవన్నీ మానేయటం వల్ల మీరు ఒక మాంసకృతులు మీ బాడీలో తగ్గిపోయే ఛాన్స్ ఇంకా పెరుగుతుంది. సో దిస్ నో నీడ్ ఫర్ ఎనీ ఫుడ్ చేంజెస్ అండ్ దే షుడ్ నాట్ బీ ఎనీ నీడ్ ఫర్ ఎనీ ఫుడ్ చేంజెస్. దానికి ఎటువంటి సైంటిఫిక్ రెలవెన్స్ లేదు. అవినాష్ ఫ్రమ్ వరంగల్ కాలర్ లైన్లో ఉన్నారండి. అవినాష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి గారు. సార్, ఇది నాకు ఇది ఆర్టిరియల్ వీల్ మాల్ ఫార్మేషన్ అయింది సార్ కాల్కి. అలాగే. ఇది ప్లస్ ఏంటంటే కొంచెం పెయిన్ ఉంది సార్, అది చేసినా కానీ కొంచెం పెయిన్ ఉంది సార్. అలాగే. సో బేసిక్లీ ఇప్పుడు దాకా మనం వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి వెళ్ళే సిరల్లో సమస్య గురించి మాట్లాడాము. కాళ్ళకి వెళ్ళే కొన్ని ధమన్లను ఉంటాయి. ఆ ధమన్లకి సిరలకి కనెక్షన్స్ కానీ ఎక్కువగా ఏర్పడిపోతే దాన్ని ఆర్టీరియల్ వీనస్ మాల్ఫార్మేషన్ అంటారు. ఏవిఎం కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ఆ ఏవిఎంకి పెయిన్ ఉన్నా, లేకపోతే సైజ్ పెరిగినా, డిస్కలరేషన్ ఉన్నా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్ చేస్తాము. అది టీవీలో మీకు మొత్తం బొమ్మేసి అంతా చూపించాల్సి వస్తుంది కాబట్టి నేను టీవీలో అంతకన్నా ఎక్కువ చెప్పలేను దాని గురించి. మీరు ఒకసారి కిందిచ్చిన నెంబర్ కాల్ చేసి రండి, డెఫినెట్గా తగ్గించే పద్ధతి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నానండి, TV9.